ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఏది మొదలుపెట్టినా కూడా మధ్యలో ఆపేస్తున్నారా? ఏం చేసినా కూడా ఎటు వెళ్ళినా కూడా ఫెయిల్యూర్గానే ఉంటున్నారా? ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారా? నా పరిస్థితులను చూస్తే ఎటు వెళ్ళినా ఏం చేసినా అందరు నన్ను ఫెయిల్యూర్గా పాయింట్అవుట్ చేస్తున్నారు. చెల్లా చెదరైపోయిన సిచ్యువేషన్లో ఉన్నాను, రీస్టోర్ అవ్వలేను, ఇంకా నా జీవితం ఇంతే అని ఏడుస్తున్నావా? కృంగిపోయి ఉన్నావా? ఇంకా నా నా ప్రార్థన, నా మొర దేవుడు వినట్లేదని బాధపడుతున్నావా? నా లైఫ్ ఎటు చూసినా కూడా నా స్టడీస్ ఫెయిల్యూర్గానే ఉన్నాయి, నా జాబ్, నా కెరీర్ కూడా ఫెయిల్యూర్గానే ఉన్నాయి, నా మ్యారేజ్ ఎందుకో తెలియదు అన్నీ ఆటంకాలే. భయంతో ఉన్నావా? బాధపడుతున్నావా? ఈరోజు నీ ఇంట్లో ఉన్న పరిస్థితులను చూసి, లేకపోతే నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి, అందరు నేను పాయింట్అవుట్ చేయడం చూసి బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడో తెలుసా అండి? ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 41. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయంగా వారిని నాటెదను. I will find joy doing good for them, will faithfully and wholeheartedly replant them in this land. హల్లెలూయా. చూసారు కదండి దేవుడు ఏం మాట్లాడారో. ఇన్ని డేస్ మీరు అనుకున్నారు కదా, నేను ఫెయిల్యూర్గానే ఉన్నాను, చెల్లా చెదరైపోయి ఉన్నాను, రీస్టోర్ అవ్వలేను, నా జీవితం మొత్తం ఫెయిల్యూర్నే చూస్తున్నాను, ఇంకా నా లైఫ్లో మేలు జరగదు అని అనుకుంటున్నావు కదా. దేవుడు ఈరోజు మాట్లాడేది ఏంటో తెలుసా అండి? ఆయన మీ జీవితంలో మేలును మాత్రమే చేయబోతున్నారంట. నమ్మండి, విశ్వసించండి. కేవలం మీరు మేలు మాత్రమే. You will only do good things in your life. ఓన్లీ మంచివే, మేలువే, మీకు మంచివే ఆయన చేయబోతుందంట. మీరు ఇక్కడ నుంచి ఫెయిల్యూర్గా ఉండరు, అన్నిట్లో మీరు సక్సెస్నే చూడబోతున్నారు. మీరు అనుకున్నారు కదా, చెల్లా చెదరైపోయాను, ఇంకా నేను మళ్ళీ రీస్టోర్ అవ్వలేను అని. కానీ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని మళ్ళీ మరల నాటబోతున్నాడంట. ఈజ్ గోయింగ్ టు రీప్లాంట్ యూ అగైన్. నిశ్చయంగా మిమ్మల్ని రీప్లాంట్ చేస్తాడంట. నిశ్చయంగా ఆయన మిమ్మల్ని నాటబోతుండంట. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ప్రతి ప్రాబ్లం నుంచి మిమ్మల్ని బయటికి తీసి ఆయన మిమ్మల్ని నిశ్చయంగా బ్లెస్ చేయబోతున్నాడు. మీరు ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అవి జరిగినప్పుడు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు ఇదేంటి, నేనే ఊహించలేదే, ఇన్ని గొప్ప కార్యాలు నా జీవితంలో జరుగుతున్నాయి అని మీరు అనుకోబోతున్నారు. దేవుడు మీ లైఫ్ని చేయబోతుంది. ఎందరికో ఎగ్జాంపుల్గా మీ లైఫ్ చూస్తే ఎందరికో ఒక ఎంకరేజింగ్గా ఉండబోతుంది. అలా దేవుడు మీ జీవితాన్ని జరిగించబోతున్నారు. నమ్మండి, విశ్వసించండి. ఆయన మీ జీవితంలో మేలును మాత్రమే చేయబోతున్నాడు. ఇక్కడ నుంచి మీరు సక్సెస్ఫుల్గానే ఉండబోతున్నారు. దేవుడు మున్పటికన్నా గొప్పగా దేవుడు మీ లైఫ్ని రీస్టోర్ చేయబోతుంది. విశ్వసించండి, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతుంది. Amen. God bless you all. Have a great day.